హలో అండి, శ్రవణ్ గారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, మనందరికీ సంతోషకరమే. కాకపోతే నెక్స్ట్ పాకిస్తాన్ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉంది? సైలెంట్గా ఉంటుందా? మేము చేసిన పనికి వాళ్ళు మాకు సరైన ఆన్సర్ ఇచ్చారు అని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కామ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అదొక క్వశ్చన్ మార్కే, ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. ఇప్పుడు మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉండింది. ఇప్పటికి సంతోషకరమే, బట్ రేపు ఏం జరగబోతుంది అనే ఒక భయం ఉంది. ఒకవేళ ఇది ఏమైనా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? పాకిస్తాన్ మన మీద దాడులకు తెగబడితే ఏ దేశాలు మనకి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే కొంతమంది దేశానికి సంబంధించిన అధిపతులు, అధినాయకులు ట్వీట్లు పెడుతూ ఉన్నారు, లేకపోతే మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు. కొంతమంది మీరిద్దరూ సమయం పాటించండి అంటున్నారు. మరి కొంతమంది వాళ్ళు స్టార్ట్ చేశారు, వీళ్ళు బుద్ధి చెప్పారు అంటున్నారు. బట్ ఈ మెసేజెస్ అని మనం నమ్మడానికి కూడా లేదు. ఆ మూమెంట్ వస్తే కనుక ఎవరు మన సైడ్ నిలబడతారు అనేది కూడా తెలియదు. సో వాట్ నెక్స్ట్ అనేది మనలో ఉండాల్సిన భయంగా కనిపిస్తోంది. ఏం చెప్తారు? రైట్ మేడం, మీరు అన్నట్టు పాకిస్తాను దుశ్చర్యలు కాదు, దేశమే పాకిస్తాన్ దుర్బుద్ధితో ఉంది మనకు. సో దుర్బుద్ధితో ఉంది కాబట్టి వినాశనానికి వాళ్ళకి వచ్చింది. ఇక్కడ ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఏందో వాళ్ళకి తెలుసు, వాళ్ళ సైన్యం శక్తి ఏందో తెలుసు, వాళ్ళు ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ దేశం ఎటు వెళ్తుందో తెలుసు. అంతర్యుద్ధం వైపు ఉంది. ఆల్రెడీ తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ విడిపోయి ఉంది. ఇప్పుడు బలిసిస్తాన్ అని చెప్పి వాళ్ళు అంతర్గతంగా పోటీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అంటే 60% విడిపోవడానికి, మళ్ళీ ఆల్రెడీ 3 ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉంది అక్కడ. ఈ పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధం చేయాలనుకోవడం కానీ, ఇతర దేశస్తుల యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం, అంటే మన కాశ్మీర్ సమస్యలో వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బుద్ధి తక్కువ లేదా అనాలోచిత చర్యగా చెప్పాలి. కాకపోతే వీళ్ళు ఎట్లాగో చెడు వాళ్ళు, దుష్టి బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో అగ్రెసివ్గా ఉంటారని. ఎందుకంటే మనం కొట్టిన దెబ్బకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుంటాను, చెడు చేయకుండా ఉంటారని కూడా అమాయకత్వం అవుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో మరి తను ఏం చేయబోతుంది? ఇదే మరి మీరు అన్నట్టు అందరూ కూడా చాలామంది కూడా గెచ్చేస్తూ ఉన్నారు, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఆల్రెడీ ఈ చర్య జరగకముందే 3వ ప్రపంచం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా, ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి ప్రారంభించిందో, ఎప్పుడైతే ఇజ్రాయిల్ మీద ఈ హమాస్ దాడులు జరుగుతున్నాయో, ఒక్కొక్క దేశం ఆల్రెడీ యుద్ధం వైపు నెట్టబడుతూ ఉన్నాయి, సపోర్ట్ చేస్తూనే కొన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎందుకంటే 1900 మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు కానీ, 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు కానీ ఇదే జరిగింది. ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసినప్పుడు, ఒక ప్రాంతం దాడి చేసినప్పుడు అనుకోకుండా ఇతర దేశాలు కూడా ఒకవైపు నిలబడి, 2 వైపులు అంటూ కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు ఇటు నిలబడి యుద్ధానికి, ప్రపంచ యుద్ధాలకు దారి తీసింది. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయా అనే అనుమానం ఉంది. కాకపోతే అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అవకాశాలు చాలా తక్కువ. 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా, రష్యా 2 దేశాలు బలమైన దేశాలు. ఇప్పుడు 2 కూడా తమ సమస్యలో తామున్నాయి. మొదటి రష్యా విచ్ఛిన్నమైపోయింది, మనకు తెలిసిన విషయం. విచ్ఛిన్నమైపోయింది కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ అంతర్గతమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే అమెరికా, నిన్నగాక మనం చూస్తూ ఉన్నాం ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు. ఆ దేశం అంతా కూడా దివాలకు దగ్గరగా ఉందనో, పటిష్టంగా ఉండాలని చెప్పేసి ఇతర దేశాలలో ఉన్నటువంటి సైనిక శిబిరాలను ఎత్తివేయడం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో ఎత్తివేయడాలు కానీ, ఇతర దేశాలకు ఇచ్చేటువంటి కొన్ని వితరణ నిధులను రద్దు చేయడం కానీ, వాళ్ళ స్వదేశీ కంపెనీలు ప్రోత్సహించడం కానీ, అంటే ఆర్థికంగా వెనకబడిపోయాం, ఆర్థికంగా నష్టాల్లో ఉంది, ఆర్థికంగా ఇంకా పరిపుష్టం కావాలి, ఇప్పుడు అనవసర వృధాలు తగ్గించుకోవాలి, అమెరికాను ఆర్థికంగా అభివృద్ధి చెందుకోవాలని దేశాలు ఆలోచిస్తున్నప్పుడు వేరే దేశం యొక్క యుద్ధ అవసరాల కోసం తాను యుద్ధంలో దిగే అవసరానికి అమెరికా రాదు అనేది నా అంచనా. ఓకే, మీరు అనుకుంటున్నారు అమెరికా లాంటి పెద్ద దేశం యుద్ధానికి అంటే ఒకవైపు ఏదో ఒక వైపు రానప్పుడు ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటుంది. అంటే బలమైన దేశం రష్యా ఏ విధంగా అయితే బలహీనంగా ఉందో, తన ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా నష్టపోయి ఉంది. ఇప్పుడు రష్యా మనతో స్నేహమైనప్పటికీ ఆర్థికంగా చాలా నష్టపోయింది, సైనికాలు కూడా చాలా నష్టపోయారు. అనవసరంగా ఎందుకు ఉక్రెయిన్ మీద యుద్ధం దాడి చేశామనే వాళ్ళ ప్రశ్నల్లో ఉన్న ఈ తరుణంలో రష్యా లాంటి బలమైన దేశం, శాసించే దేశం, ఒక దేశం గురించి యుద్ధానికి వస్తుందని మనం అనుకోలేము. అంటే మన దేశం గురించి, పాకిస్తాన్ వైపు గురించి కానీ భారతదేశం కోసం యుద్ధంలో పాల్గొనే అవకాశాలు లేవు. ఇకపోతే కమర్షియల్గా వాళ్ళు యుద్ధ విమానాలు అమ్ముకోవడానికి, అవన్నీ చేసుకోవడానికి కొనుక్కునే ఆర్థిక స్తోమత పాకిస్తాన్కి లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఒక్కటే కనుక నిలబడి ఉంటే మనం ఎంత భయపడాల్సిన అవసరం లేదేమో. అఫ్కోర్స్ మనం భయపడుతున్నామని కాదు, ఆలోచించాల్సిన విషయాన్ని అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్తో పాటు చైనా నిలబడి, ఇప్పుడు అదే నెక్స్ట్ పాయింట్,
చైనా కూడా ఏంటి, ఇప్పుడు చైనా కూడా అమెరికాతో పోటీ పడి వాణిజ్య పన్నుల విషయంలో వస్తున్నప్పుడు చైనా ఒకటి ఒంటరిగా అవుతుంది. చైనా ఒంటరిగా ఎదుగుతున్న సమయం ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో తాను ఇప్పుడు అమెరికా వెనకబడుతున్న స్థానంగా ఇప్పుడు రష్యా కూడా మనం వెనకబడుతుంది అనుకుంటున్నాగా. ఇప్పుడు చైనా ఉత్పత్తులను బ్యాన్ చేస్తాము మనం. నేను చెప్తాను కదా, చెప్తాను. ఇప్పుడు అమెరికా వెనకబడుతుంది, అమెరికా దిద్దుకుంటుంది, వెనకబడింది అని అనుకుంటున్నాను. బలహీనపడిన క్షణాలు ఉన్నాయి. ఇప్పుడు రష్యా బలహీనపడుతుంది, చైనా ఇప్పుడు బలంగా ఉంది. ఈ పరిస్థితులు అనవసరంగా ఏ దేశం కోసం యుద్ధంలో దిగి తను ఆర్థిక నష్టపోతానికి సిద్ధంగా ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు బలంగా ఉన్న దేశం, ఆర్థికంగా ఉన్న దేశం తన అవసరం లేని దేశం కోసం యుద్ధం చేసి తాను బలహీనపడడు. కాబట్టి చైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ముందుకు రాకపోవచ్చు అనేది. కానీ ప్రస్తుతానికి చైనా కూడా భారతదేశం అంటే గుర్రుగానే ఉంది కానీ యాపిల్ మనము ఉంది కానీ భారతదేశం స్నేహపూర్వకంగా ఉంటే తాను ఎదుగుతాను అనుకుంటుంది. వాస్తవంగా ఇంటలెక్చువల్స్ వాడు చెప్తున్నట్టు చైనా ఇంటలెక్చువల్స్ రిపోర్ట్స్ ఏంటంటే భారతదేశంలో మనం పోటీపడి శత్రుత్వం తెచ్చుకుంటే మనం ఆర్థికంగా, ఎందుకంటే ఇప్పుడు చూసాం అమెరికా దేశం అనవసరంగా దేశాల తరపున యుద్ధాలు చేసి ఆఫ్ఘనిస్తాన్ తరపున యుద్ధం చేసింది, వేరే దేశాల తరపున యుద్ధం చేసి ఇప్పుడు వాళ్ళ దివాలా తరంలో లేదా వెనకబడితనంలో వెనకబడిపోతూ ఉంది. అంటే ఒక దేశం కోసం సైనిక అవసరాల కోసం మనం ఖర్చు పెట్టుకొని మన యుద్ధం పాల్గొని మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసుకోవద్దని ఇంటలెక్చువల్ చెప్తున్న విషయం. కాబట్టి ఈ విధంగా చూసినా చైనా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటారనే అవకాశాలు చాలా తక్కువ. కేవలం కమర్షియల్గా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడానికి, సో ఆ యుద్ధాలు విమానాలు అమ్ముకోవడానికి వాస్తవమే ముందుంటుందో కానీ కొనుక్కుని వస్తే మొత్తం పాకిస్తాన్కి లేదు. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని దేశాలు ఇప్పటివరకైతే ద్వైపాక్షికంగా భారతదేశానికి సపోర్ట్ ఇస్తుంది. ఈవెన్ చైనా కూడా పాజిటివ్గా ఉంది, కానీ నెగిటివ్గా అయితే ప్రస్తుతానికైతే లేదు. నిన్నగాక మొన్న అన్ని దేశాలతో సంప్రదింపులు జరిగింది. ఇజ్రాయెల్ లాంటి దేశం కూడా భారతదేశం సపోర్ట్ చేస్తూ నిన్న డిక్లరేషన్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ ఇజ్రాయెల్ సైనికుల్లో బలిష్టమైనటువంటి విధానం ఉంది. ఇజ్రాయెల్ పోలీసు విధానం బాగుంటుంది. అంటే మన ఖచ్చితంగా మన వైమానిక దళం ఎట్లా ఉంది, మన ఆర్మీ ఎట్లా ఉన్నారు, మన బలం సపోర్ట్ చేస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ మనకు కూడా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రపంచంలో 3వ ర్యాంక్ అండి మన భారతదేశం ఆర్మీ మొత్తం ఎఫర్ట్ మొత్తం కూడా 3వ స్థానం 4వ స్థానం పోటీ పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మన దేశం బలంగా ఉంది. ఏ విధంగా చూసుకున్న బలం ఉంది. అన్నిటికన్నా ఈ ఒక యూనిటీ అంటే భారతదేశం అంతా కూడా ఒక యూనిటీగా భావిస్తూ ఈ దేశం నా రాజ్యం అనేటువంటి భావన మిలిటరీ పాలకుల్లో ఉంటుంది, మిలిటరీ అధికారుల్లో ఉంటుంది, ప్రజల్లో ఉంది. వేరే దేశంలో అలా లేదు. అన్నీ కూడా చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న ముక్కలుగా ఉండి చిన్న చిన్న రాజ్యాల ಮೇಲೆ చాలా రకరకాల మార్పులు ఉన్నాయి. వాళ్ళ విభిన్నటువంటి అంతర్యుద్ధాలు ఉన్నాయి. మన దేశంలో అంతగా లేదు. కాబట్టి ఖచ్చితంగా బలంగా యూనిటీగా ఉంది. ఖచ్చితంగా విజయాన్ని సాధించింది మనం చూస్తున్నాను. ఇంతవరకు మనం ఓడిపోయింది ఎప్పుడు కూడా లేదు. అంటే విజయాలు అపజయాలు పక్కన పెడితే ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే మనం కూడా ఎంతో కొంత నష్టపోవాలిగా. ఖచ్చితంగా అండి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంధనం ఖర్చు అవుతుంది, జీవనం చేస్తున్నప్పుడు ఖర్చు అవుతూనే ఉంటుంది, యుద్ధం ఉన్నప్పుడు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఉంది, యుద్ధం చేయకూడదు అనుకుందాం. కానీ సంవత్సరాల తరబడి దాని మిలిటరీని కాపాడుకుంటానో దాన్ని స్పెండ్ చేస్తున్న ఖర్చు అవుతుంది కదా. ఇదే సమస్య పరిష్కరిస్తే ఆడ మిలిటరీ ఖర్చు తగ్గిపోతుండొచ్చు భవిష్యత్తులో. సో ఈ విధంగా చూసుకున్నా కూడా ఖర్చు అయినంత మాత్రాన యుద్ధ సమయంలో మనం వాటి గురించి బేరీజ్ వేసుకోకూడదు. మనం అంటాం ఏదో టూర్ వెళ్ళినప్పుడు ఖర్చు గురించి భయపడితే మనం ఎంజాయ్మెంట్ ఉండదు. అట్లాగే యుద్ధ సమయంలో ఖర్చుల గురించి నష్టాల గురించి మనం మాట్లాడటం సభ్యత కాదు, మంచిది కూడా కాదు. యుద్ధమే, యుద్ధం చేయాల్సిందే. యుద్ధం తర్వాత జరిగే ఖర్చులు ఇవన్నీ మనం లెక్కించాల్సిన అవసరం అంటే ఖర్చుల కన్నా కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ప్రాణ నష్టమైనా సరే ఏవైనా సరే యుద్ధ విషయంలో రాజ్యము రాజనీతి యుద్ధ నీతులు అవన్నీ ఆలోచించరు ఎవరు కూడా. ఎందుకంటే అయ్యో చనిపోతున్నాడు చంపకూడదని శత్రు సైన్యాన్ని మనం దండం పెట్టి వదిలేస్తా అంటే మంచి పద్ధతి కాదు. చాలా సందర్భంలో కూడా మనం ప్రాణం భిక్ష పెట్టిన వాళ్ళు రివర్స్ అయ్యి మళ్ళీ చంపినట్టు విధానం చూస్తున్నాం. గజనీ మహమ్మద్ 17 సార్లు దాడి చేసినప్పుడు 17 సార్లు క్షమాభిక్ష పెట్టి పంపిస్తే చివరికి ఏం చేశాడో కూడా మనం చూసాం. సో ఈ చరిత్ర ఉంది. యుద్ధ నీతిలో క్షమాపణ అయితే ఉండదు, అయ్యో పాపం కూడా అనడానికి అవకాశం లేదు. సో ఇలాంటి పరిణామాలలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అండ్ ఎవరికి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది. ఇవన్నీ మనమే ఊహించినప్పుడు దేశాధినేతలు, ఆర్మీ, వివిధ దళాధిపతులు ఆలోచించరా. సో ఖచ్చితంగా ఆ జాగ్రత్తలు ఉంటాయి మన దగ్గర. మనం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.